బీసీల రిజర్వేషన్ల కోసం కృషి చేసిన మహనీయుడు కాంచీరామ్ అని వక్తలు కొనియాడారు. గూడూరులో ఆయన వర్ధంతి వేడుకలను బీసీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద కాంచీరామ్ 9వ వర్ధంతి సభను బీసీ సంఘం నాయకులు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ మండల కమిషన్ అమలుకు పార్లమెంటు ముందు ధర్నా చేసిన మహనీయుడని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రయ్య గౌడ్, శరత్ యాదవ్, ఎల్వి సుబ్బయ్య, మంద కృష్ణయ్య, భాస్కర్ గౌడ్, దాసరి కృష్ణ, వెంకటేశ్వర రాజు మొదలగువారు పాల్గొన్నారు. భారతదేశంలో ఒక వెలిగినటువంటి వ్యక్తి. అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, అదేవిధంగా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్ ఇటువంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ఆయన ఉత్తరప్రదేశ్లో 40 సంవత్సరాలు సైకిల్ ర్యాలీ చేసి సైకిళ్ళ మీద తిరిగి ప్రజల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కులాలలో ఎనలేని చైతన్యం తీసుకొచ్చి ఆ రాష్ట్రానికి ఒక మంత్రి కావడం, ఈరోజు మాయావతి ముఖ్యమంత్రి కావడం ఎంతో చెప్పుకోదగ్గ విషయం. 9వ వర్ధంతిని ఈరోజు అఖిలపక్షంగా అన్ని సంఘాలలో చేసుకోవడం చాలా గొప్ప విషయము. మానసి కాంచీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు. 1984లో పార్టీని స్థాపించి దానికి నాయకురాలు కుమారి మాయావతిని ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిని చేయడము చాలా గొప్ప విషయము. బహుజనులను చైతన్యం చేసి భారతదేశంలో అన్ని కులాలను సమన్వయం చేసినటువంటి గొప్ప నాయకుడు మాన్యశ్రీ కాంచీరామ్ గారు. భారతదేశంలో సగం జనాభా బీసీలకి 1951 రిజర్వేషన్ చేస్తే ఆ రిజర్వేషన్ ని కాంచీరామ్ గారు 45 సంవత్సరాల తర్వాత చేసి ధర్నా చేస్తే అప్పుడు కానీ బీసీలకు రిజర్వేషన్ కలగలేదు. ఈ రోజు బీసీలు అనుభవించే రిజర్వేషన్ అంతా కూడా కేవలం మానశ్రీ కాంచీరామ్ గారు వల్లనే ఈ బీసీలందరికీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల స్ఫూర్తితో వారి యొక్క ఆశయాలను సాధించేందుకు ఎనలేని కృషి చేసినటువంటి మరొక మహానుభావుడు కాంచీరామ్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా వారి యొక్క ఓటు విలువను తెలుసుకుని రాజ్యాధికార సాధన దిశగా అందరూ కూడా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తితో బహుజనులందరూ కూడా భవిష్యత్తులో రాజ్యాధికార సాధన కోసం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.